నా పర్సనాలిటీ నాకే తెలియదు. 30 తర్వాత నేనెవరిని, నేను ఎలాంటి మనిషిని, అప్పటి వరకు చాలా ఇన్‌ఫ్లూయెన్స్ అయితాం ఫ్రెండ్స్ వల్ల, పక్కనున్న సిట్యుయేషన్స్ వల్ల, రకరకాల సిట్యుయేషన్స్ అరౌండ్ అస్ మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. సో యంగ్ ఏజ్ ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎవ్రీ డెసిషన్ మీరు ఈ ఏజ్లో తీసుకుంటున్న ప్రతి డెసిషన్ మీ లైఫ్నే చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ నాకు ఈ పోలీస్ ఆఫీసర్స్ ఏమన్నారంటే, ఇట్ ఈస్ ఈవెన్ ఆర్గనైజ్డ్ బై కంట్రీస్ అవుట్ సైడ్ ఇండియా. ఎందుకంటే ఇండియాలో యంగ్ పాపులేషన్ ఇస్ హ్యూజ్. మన యూత్, మన కంట్రీ, మన స్టేట్ పవర్, మన కంట్రీ పవర్, మన యూత్. ఒక కంట్రీని డిస్ట్రాయ్ చేయాలంటే ఏం చేయొచ్చు? వార్ చేయొచ్చు, టెర్రరిజం చేయొచ్చు. ఇంకో ఈజీ థింగ్ ఏంటంటే యూత్ని పాడలేపితే. సో వీఆర్ సీయింగ్ ఈవెన్ ఇన్ ద బుక్, నాకు ఇప్పుడే ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్లో కూడా నార్కోటిక్స్ టెర్రరిజం అని ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక పారాగ్రాఫ్ ఉంది. వేర్ కంట్రీస్ దట్ వాంట్ టు సీ ఇండియా నాట్ ప్రోగ్రెస్, ఈజియెస్ట్ వే. ఇప్పుడు మనం చూస్తున్నాం అమెరికా ఎంత ఎఫెక్ట్ అయింది, అంతా కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈజీలీ యూ ఇన్ఫిల్ట్రేట్ డ్రగ్స్ ఇన్ టు అ సిస్టమ్. పిల్లలు దాని మీద డిపెండెంట్ అయిపోతే ఇంకా మనకు పాత్ సక్సెస్ ఇవన్నీ ఏం. నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి మా స్కూల్స్తో పాటు వెళ్ళేవాడిని. అవన్నీ రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ అండ్ చీఫ్ మినిస్టర్ గారికి. ఇంత బ్యూటిఫుల్ అవేర్నెస్ రైజింగ్ తెలంగాణ అనే పేరుతో మమ్మల్ని అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు, మీ అందరితో మాట్లాడుతున్నందుకు చాలా మచ్ నీడెడ్ ఇలాంటి అవేర్నెస్. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం న్యూస్లో మనం విన్నాం, అరౌండ్ 2014-15లో కొన్ని స్కూల్స్ బయట ఆల్మోస్ట్, అంటే నేను చదివిన స్కూల్స్ బయట గోలీ సోడాలు, పాప్సికల్స్ తినడానికి మేము బండిల దగ్గరికి వెళ్తాం. ప్రస్తుతం అలాంటి బండ్లే ఈ డ్రగ్స్ అమ్మడానికి ఒక చోటు, ఒక ప్లేస్ అయిపోయింది. పిల్లలకి ఆ ఐస్ క్రీమ్లో ఏమి ఇస్తున్నారో తెలియకుండా చాలామంది సార్ చెప్పినట్టు అట్ ద ఏజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు పాప్సికల్స్ తినే దాంట్లో పెడుతున్నారంటే, ఆ హైని చేజ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఆ పేరెంట్స్కి తెలిసి చాలా పెద్ద ధర్నా అయింది. అప్పుడు మీ అందరికీ గుర్తే ఉంటుంది. అసలు ఇంత డీప్గా వెళ్ళిపోయింది ఆ సిస్టమ్. విజయ్ చెప్పినట్టు ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అయిపోయిందా? చాలా షాకింగ్ ఉంది, చాలా బాధ వేసింది. అప్పుడులో అయితే ఐ వాజ్ నాట్ అ పేరెంట్, బట్ టుడే యాజ్ అ పేరెంట్ మేము ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. మన స్టేట్ కానీ, మన సిటీ కానీ, మనం పంపించే స్కూల్స్ కానీ